వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో మహిళా పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. 1 టౌన్ ఎస్ఐ అరుణ, 2 టౌన్ ఎస్ఐ బి యష్ణ నాయకత్వంలో ఈ ర్యాలీ జరిగింది. స్థానిక రిలయన్స్ ట్రెండ్స్ నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ పల్నాడు రోడ్డు వరకు కొనసాగింది. 1 టౌన్ ఎస్ఐ అరుణ మాట్లాడుతూ ఈ రోజును మాత్రమే కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించే రోజుగా భావించాలని సూచించారు. మహిళలు బలంగా, ధైర్యంగా, దయతో ముందుకు సాగాలని తెలిపారు. అదేవిధంగా పురుషులు మహిళలను గౌరవిస్తూ, ప్రోత్సహిస్తూ ఆదరించాలని పిలుపునిచ్చారు. మహిళలకు కేవలం ఈ వారసత్వాలు మాత్రమే కాకుండా ప్రతిరోజు మన ఇంట్లో తల్లిగా, చెల్లిగా, భార్యగా, అత్తగా గౌరవిస్తూ చిన్నచూపు లేకుండా సమాన హక్కులతో చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహిళా పోలీసులు, స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొని మహిళా సాధికారిత, భద్రతపై అవగాహన కల్పించారు. మహిళా దినోత్సవం సందర్భాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఈ ర్యాలీ ఆకట్టుకుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మహిళను రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ డే గా భావించాలి. అండ్ ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్, కైండ్ అండ్ ఎంతో హార్డ్ వర్క్. ఓకే, స్ట్రాంగ్ అండ్ కైండ్, అప్రిషియేట్ హర్. ప్రతి ఒక్కరూ మహిళని ఈ వారోత్సవాల్లోనే రెస్పెక్ట్ ఇచ్చి, అభినందించి, ఈ వారం గడిచిన తర్వాత మహిళను చిన్నచూపు చూడడం గాని, చులకనగా భావించడం గాని చేయకుండా ప్రతిరోజు మహిళ మన ఇంట్లో తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించి మహిళా సొసైటీలో ఫ్రీగా తిరగగలిగే స్వాతంత్రం మనం క్రియేట్ చేయగలగాలి. ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి మహిళల పైన అత్యాచారాలు గాని, నేరాలు గాని గమనించి ఏ మహిళ కూడా ఒంటరిగా బయటికి రావడానికి సాహసించటం లేదు. కావున గాంధీ గారు చెప్పినట్లు ఆడది అర్ధరాత్రి నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ప్రతి ఒక్కరూ కూడా ఆడదాన్ని ప్రతి 24 గంటల్లో ఏ టైంలో కనిపించినా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తూ వెన్ను తట్టే విధంగా ఉండాలని, అమ్మను పూజించి, భార్యను ప్రేమించి, సోదరుని దీవించి, ఈ సృష్టిలో స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, సృష్టి జీవం లేదు, అసలు సృష్టే లేదు అనే విధంగా భావించి ప్రతి ఒక్కరూ మహిళను గౌరవించాలని చెప్పేసి ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు టైనీ డాట్స్ స్కూలు మరియు మున్సిపల్ హై స్కూల్ పిల్లలతో కలిపి సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతున్నది.